శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీకు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నీకు సుమన్ టీవీ కుటుంబ సభ్యులందరికీ, అలానే సుమన్ టీవీ ప్రేక్షకుల కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే రమ్మగారు. వినాయకుడు అందరినీ చల్లగా కాపాడాలి. ఈ సంవత్సరం కూడా చల్లగా తేలిగ్గా వెళ్ళిపోయి వచ్చే సంవత్సరం కొంచెం మంచి శుభమైన పరిస్థితుల్లోకి అందరూ అడుగుపెట్టాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. అలానేనండి. మరి వినాయక చవితి రోజు ఆయనకి మనం ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధమైన నైవేద్యాలు పెట్టాలి, పూజా విధానం ఒక్కసారి మనం ఎప్పట్లాగానే వినాయక చవితి ఏటా చేసుకుంటాం. ఏటా కొత్త, అంతే కదా, ఏటా ప్రత్యేకమే ప్రతి సంవత్సరం. అయితే ఈ సంవత్సరం మామూలుగా పెద్దగా పబ్లిక్గా వినాయకుడి పూజలు, సోషల్ పూజ కొంచెం తక్కువగా ఉంటుందేమో, ఒకవేళ చూడాలి ఎట్లా ఉంటుందో. అంటే నిరుడు కూడా మనం లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువగా పబ్లిక్లో చాలా తగ్గించాం. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో ఉన్నాం. వచ్చే సంవత్సరానికైనా ఈ సమస్యలు తీరిపోతే బాగుంటుంది. మరి అయితే మనం వినాయక పూజ చేసుకోవాలంటే తప్పకుండా చేయవలసింది మట్టి వినాయకుడిని తెచ్చి పూజించుకోవటం ప్రధానమైంది. వినాయక చవితి పొద్దున్నే తలస్నానాలు చేయటం, పొద్దున్నే తలంటి పోసుకోవటం, నూనె రాసుకుని తలంటి పోసుకోవచ్చు. తలస్నానాలు చేయటం, పిల్లలు పెద్దవాళ్ళు ముందే ఇల్లు శుభ్రంగా చేసుకోవటం. ముందు రోజు పొద్దున్నే వాకిళ్ళు ఉడిచి చక్కగా ముగ్గేసుకుని గడపలకు పసుపు రాసుకుని ఎక్కడ మనం వినాయకుడిని పెట్టదలుచుకుంటున్నామో ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ముందు రోజే మనం పాలవెల్లి, మన ఇంట్లో రెడీగా ఉన్న పాత పాలవెల్లి ఉంటే పాలవెల్లిని దించి శుభ్రంగా కడిగేసి దానికి పాతవి ఏవైనా పురికొసలు తాళ్ళు ఉంటే అవన్నీ తీసేసి చక్కగా పాతవి తీసేసి ఫ్రెష్గా మళ్ళీ శుభ్రంగా కడిగి దానికి కొంచెం పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి పాలవెల్లిని చక్కగా శుభ్రంగా తయారు చేసుకుంటే పొద్దున్నే పిల్లలు, మగవాళ్ళైనా చేయొచ్చు, ఆడవాళ్ళు వంట చేసుకుంటారు, మగవాళ్ళు ఈ పనులు చేసుకోవటం. పిల్లల్ని తీసుకుని చక్కగా బజార్ వెళ్ళి మనకు కావాల్సిన పత్రి అవి తెచ్చుకోవటం. పత్రి కొనుక్కునే అవకాశం ఉన్నవాళ్ళు కొనుక్కోవటం. చుట్టూతా మొక్కలు చెట్లు చేమలు ఉన్నవాళ్ళైతే, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళైతే ఏకవింశతి పత్రాలు, 21 రకాల పత్ర పూజ చెప్పుకుంటాం కదా, ఆ పత్రాలన్నీ మెల్లిగా వెతుక్కుని కనీసం కొన్నైనా దొరికినవైనా సరే మంచివి మన చేతితోటే కోసుకుని తెచ్చుకుని గరిక పీకి కాస్త బలంగా లాగి తెచ్చుకోవటం. ఒకవేళ మన వాకిట్లో గరిక ఉంటే ముందు రోజు సాయంత్రమే నీళ్లు జల్లి పెడితే మర్నాడు పొద్దున్న తీయటానికి సులువుగా ఉంటుంది. గరికను శుభ్రంగా 4 గరిక పోసలు తెచ్చుకోవటం, పూజ దగ్గర ఏర్పాటు చేయటం. పాలవెల్లికి 4 వైపులా పళ్ళు, కూరలు కదా అంటారు, కాయలు, మొక్కజొన్న కండెలు అలాంటివి కట్టి పాలవెల్లిని తయారు చేసుకోవటం. లేదా నిండుగా పువ్వులు కూడా కట్టుకోవచ్చు. పువ్వులు కట్టచ్చు, పళ్ళు కట్టచ్చు, కాయలు కట్టచ్చు. ఏమేమిటి, ఉమ్మెత్తకాయలు, సీతాఫలపు కాయలు అవి కట్టచ్చు, యాపిల్స్ అవి కట్టచ్చు. మేము అరటిపండు కూడా కడతాం. మేము కడుతున్నాం. మొక్కజొన్న పొత్తులు ఇట్లా అన్నీ కట్టి చక్కగా పాలవెల్లిని సిద్ధంగా చేసుకోవటం. ఈ గణపతి విగ్రహాన్ని చక్కగా, చిన్న మట్టి విగ్రహాన్ని, మామూలుగా గణపతి విగ్రహాన్ని నిద్ర చేయించకూడదు అంటారు చాలా ఇళ్లల్లో. ముందు రోజే తెచ్చి పెట్టుకోవటం మన పద్ధతి కాదు. ముందే వెళ్ళి వినాయకుడిని తెచ్చుకోవటం అనేది, గణపతిని ఇంటికి తెచ్చి ఆ పూట పండగ చేసుకునే కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి, కానీ మన దగ్గర ఉండదు. మనం చవితి రోజే వెళ్తాము. ఎక్కువ భాగం చవితి రోజు పొద్దునే వినాయకుడిని తెచ్చుకోవటమే మన పద్ధతి. ఒకవేళ మీ ఇళ్లలో ముందే తెచ్చుకునే పద్ధతి ఉంటే అది మన అలవాటుని బట్టి మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాం. ఈ తెచ్చుకున్న వినాయకుడిని చక్కగా ఈ ఒక పీట ఏర్పరచుకుని పీట మీద కాసిన బియ్యం పోసి కొత్త వస్త్రాన్ని కానీ, ఏదైనా కొత్త ఉత్తరీయాన్ని కానీ, లేదా చిన్న కొత్త బ్లౌజ్ పీస్ని కానీ, మేమైతే కర్చీఫులు కూడా వేస్తున్నాం, కొత్త కర్చీఫులు. మరి వినాయకుడు బుజ్జివాడు ఇంతే ఉంటాడు, ఇంత పెద్ద వస్త్రం ఎందుకు, అలాగనమాట. పీట మీద వేసుకోవడానికి బియ్యం పోసి బియ్యం మీద ఈ వస్త్రం వేయటం, వస్త్రం మీద వినాయకుడిని నుంచోబెట్టడం అనమాట. తమలపాకు వేయరమ్మ గారు? మా వస్త్రం అలవాటు. ఓకే, మేము తమలపాకు వేస్తాం. ఒక అలవాటుని బట్టి. అయితే బియ్యం మీద తమలపాకైనా వేయచ్చు, వస్త్రమైనా వేయచ్చు. వేసి తమలపాకు ఉంటే తమలపాకు కూడా అట్లాగే ఇది నిలబెట్టుకోవటం. తర్వాత మనం చక్కగా అన్ని పత్రి, పువ్వులు, పళ్ళు అన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేసుకుని పిల్లలు మగవాళ్ళు పూజ చేసుకుంటారు. ఆడవాళ్ళు కూడా పూజ చేసుకోకూడదని కాదు, ప్రసాదం చేసుకోవాలి కదా. మళ్ళీ మనం నైవేద్యాలు చేయాలి, రెగ్యులర్ వంట జరగాలి, రోజువారీ వంట, ఆ రోజు బ్రేక్ఫాస్టు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సినవి చేయాలి కదా. తర్వాత కుడుములు, ఉండ్రాళ్ళు వంట చేసుకోవటం. మామూలుగా అందరిళ్లలో ఇప్పుడు ఇవాళ ఈ వినాయకుడు నైవేద్యానికి పెద్దగా గారెలు, బూర్లు, పులిహోర అవి తక్కువ చేస్తారు. అవునండి. వాటికంటే కూడా కుడుములు, ఉండ్రాళ్ళు, పాలకాయలు, జిల్లేడుకాయలు అవే చేసుకుంటాం ఎక్కువగా. పాల తాలికలు చేస్తారు. తర్వాత ఏమో ఈ మన నానబెట్టిన బియ్యము, దాన్ని ఏమంటారు,
నానుబాలు అంటారు. నానుబాలు అంటే బియ్యం నానబెట్టి నీళ్ళు చేసి బియ్యం కొద్దిగా పొడార్చి అది పెడతారనమాట. అటుకులు పెడతారు. తర్వాత పటిక బెల్లము, చెరుగడ ముక్కలు ఇవన్నీ సిద్ధం చేసుకోవటం. చక్కగా పూజా విధానం పూర్తయ్యాక ఈ పళ్ళు కాయలు కథ చదువుకోవడం. ముందు నైవేద్యం పెట్టేసి అప్పుడు కథ చదువుకుంటాం. నైవేద్యం అయ్యాక కథ చదువుకుంటాం. ప్రశాంతంగా వినాయక జననం, వినాయక ఉత్పత్తి కథని తాపీగా వినడం. విన్న తర్వాత కథ మనం చెప్పుకునేటప్పుడు ఏం చేస్తాం, అక్షింతలు చేతితో పుచ్చుకొని కూర్చుంటాం కదా. అవునండి. అక్షింతల్లో సగం స్వామివారి మీద వేయటం, మిగిలినవి మన మీద వేసుకోవటం. కథ అక్షింతలు ఎవరైనా పిల్లలు సమయానికి ఇంట్లో లేకపోయినా, ఈ కథ వినకపోయినా అక్షింతలు కాసినట్టు పెడితే ఆ పూట సాయంకాలం లోపల ఆ అక్షింతలను నెత్తి మీద వేసుకుని స్వామికి దండం పెట్టుకుని ప్రసాదం కనుక తింటే రాత్రికి ఒకవేళ చంద్రుని చూసినా మనకి నీలాప నిందలు రావని నమ్మకం, మన అలవాటు. అట్లా చేసుకుంటాం. ప్రతి సంవత్సరము చేసేదే అయినా కూడా పుస్తకం కావాలి. అవునండి. ఏటా చేసే వినాయక పూజ అయినా పుస్తకంతో చేసుకోవటం. ఎవరైనా బ్రాహ్మణ్ణి మనకి పురోహితుడిని పెట్టుకుని పూజ చేసుకునే విధానం అలవాటు ఉంటే చేసుకోవచ్చు, అవకాశం ఉంటే. పిల్లల పుస్తకాలు కూడా పెడతాం కదా. పిల్లల పుస్తకాలు, అదే పిల్లల పుస్తకాలు మనం కూడా ఏమైనా చదువుకునే పుస్తకాలు పెట్టుకుని దాని మీద ఓంకారం కానీ, శ్రీకారం కానీ, స్వస్తిక్ కానీ గణేషుని గుర్తు స్వస్తిక్ అంట, స్వస్తిక్ని కానీ వేసి పసుపు గంధంతో వేయటం, బొట్టు పెట్టడం. అప్పుడు ఒకరోజు ఆ పూట ఉంచి సాయంకాలం పుస్తకాలు తీసేసుకోవచ్చు. వినాయక చవితి నాడు కూడా కాసేపు అయినా చదువుకునే విధానం పిల్లలకి అలవాటు చేయాలి. కాసేపు చదువుకోవాలి. పండగ పూట ఖాళీగా కాలక్షేపం కాకుండా భోజనం చేశాకో భోజనానికి ముందో ఒక అరగంట సేపు చదువుకోండి. గుయ్యమంటాం అనమాట. అరగంట గుయ్యమంటమే, ఏదో ఒకటి చదువుకోవాలి. ఈ నియమంగా చదువుకుంటే విద్యాబుద్ధులు వస్తాయని మన పెద్దవాళ్ళ నమ్మకం. అట్లా చెప్పేవాళ్ళు ముందు నుంచి. స్కూల్లో కూడా చెప్పేవాళ్ళు. చక్కగా పిల్లలకి పద్యాలు పాటలు వస్తే ఓ బజ్జగణపయ్య నీ బంటు నేనయ్యా అని ఇలాంటి పద్యాలు బోర్డు ఉన్నాయి. పిల్లలతోటి పద్యాలు చెప్పించడం, వాళ్ళతో శ్లోకాలు చెప్పించడం, 3 గుంజీలు చేయించడము, నమస్కారం చేయించడము. వినాయకుడి జననము అది విశేషమైనది, విచిత్రమైనది. ఏటా చెప్పే కథ అయినా మళ్ళీ పిల్లలకి సాంగంగా చక్కగా. పూర్వం గజాననుసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన్ని శివుడిని ప్రార్థించి నా పొట్టలో నేను ఉండమని అడిగాడు. అప్పుడు శివుడు వెళ్ళి ఆయన పొట్టలో కూర్చున్నాడు. పార్వతీదేవి భర్త లేడని బెంగపెట్టుకుంటోందని విష్ణువు బ్రహ్మదేవుడు ఏం చేశారు, గంగిరెద్దుల మేళం ఆడిస్తూ గజాసురుడి ఊరికి వెళ్ళారు. అప్పుడు ఆ గజాసురుడు గంగిరెద్దుల మేళం చూసి చాలా బాగుందని మెచ్చుకుంటే, మీకు ఏం కావాలంటే నీ గర్భస్థంగా ఉన్నటువంటి పరమేశ్వరుని ఇచ్చేయమంటే ఆయన నేను ఇవ్వలేను, నాకు ఆ గర్భాన్ని చీల్చి తీసుకోమన్నాడు. అప్పుడు ఏం చేశారు, ఈయన నందీశ్వరుణ్ణి ప్రేరేపించి విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు కలిసి ఆ గజాసురుడి గర్భాన్ని చీల్చారు. చీలిస్తే శివుడు బయటకు వచ్చేసాడు. అదే సమయానికి పార్వతీదేవి భర్త వస్తాడని వెయిట్ చేస్తూ నా తలస్నానం చేయబోతూ ఈ తలస్నానానికి పెట్టుకున్నటువంటి నలుగు పిండితోటి ఒక బొమ్మను చేసి, ఒక మగపిల్లవాడి బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి వాడిని వాకిట్లో కాపలా పెట్టింది. శివుడు లోపలికి వచ్చాడు. బాలుడే కదా రమ్మగారు? బాలుడే. పరమేశ్వరుడు లోపలికి రాబోయాడు. ఈ బాలుడు అడ్డం పడ్డాడు. దాంతో ఈయన ఏం చేశాడు, ఇంతకాలం తర్వాత భార్యను కలుసుకోవడానికి వెళ్తుంటే ఈ పిల్లాడెవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఆలోచించకుండా త్రిశూలంతో పిల్లవాడి మెడని ఖండించి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన చాలాసేపటికి ఈ వాకిట్లో ఉన్న పిల్లాడి మాట వచ్చేసరికల్లా నేను ఇతన్ని మెడని ఉత్తరించానని చెప్పేసరికి పార్వతీదేవి దుఃఖించింది. అయ్యో నా బాలుడు నేను చేసుకున్నాను, నా కుమారుడు అని ఆవిడ దుఃఖిస్తే ఆమెను సంతోషపెట్టడం కోసం గజాసురుడికి ఆయన ఇచ్చాడు, నా చర్మాన్ని ధరించు, నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయమని అడిగేట గజాసురుడు. ఆ త్రిలోక పూజ్యం చేయటం కోసం ఆ గజాసురుని యొక్క శిరస్సుని ఈ వినాయకుడికి పిల్లవాడికి అతికించారు. అందువలన ఈయన గజాననుడు అయ్యాడు. శివపార్వతి లేక ముద్దు బిడ్డ. ఇప్పుడు పార్వతీదేవి ఆయనకి జన్మనిచ్చింది, ఒక బొమ్మను తయారు చేసింది. ఈ మా శరీరంలో ప్రధానమైన అవయవం ఏంటి, శిరస్సు ప్రధానాంగం. ఆ శిరస్సుని పరమేశ్వరుడు ఇవ్వటం వల్ల వాళ్ళిద్దరికీ కుమారుడైనటువంటి ఈ గజాననుడు ఈ పిల్లవాడు తర్వాత గణాధిపత్యాన్ని తీసుకున్నాడు. దేవగణాలకి ఒక అధిపతిని కావాలి, విఘ్నాలకి ఒక అధిపతి కావాలి. విఘ్న దేవతలు అని కొంతమంది ఉంటారట. ఏ పని ఉన్నా పాడు చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే అందులో 3 ముఖాల వాళ్ళు, 7 ముఖాల వాళ్ళు, ఏనుగు ముఖాల వాళ్ళు, పాము ముఖాల వాళ్ళు, నక్క లాంటి ముఖాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు విఘ్న దేవతలు. వాళ్ళు ఏమిటంటే పని పాడు చేయటానికి ఉండే లక్షణం కలిగిన వాళ్ళు. ఈ విఘ్న దేవతలకి వాళ్ళని పక్కకి తీయటం కోసం ఒక దేవుడు కావాలి, వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టేవాడు ఒకడు కావాలి. అందుకని ఈ గణపతిని ఈయన పిల్లవాడిని, ఏ పిల్లవాడిని అయితే వీళ్ళు గజానసురుడి శిరస్సుని పెట్టి పిల్లాడిని బతికిచ్చారో ఆ అబ్బాయిని ఇలాగా గణాలకి అధిపతిని చేశారు.
ఆయన గణాధిపత్యము స్వీకరించాడు, విఘ్నాధిపత్యము స్వీకరించాడు. ఆ రెండు తీసుకుని దేవగణాలకేమో గణనాయకుడుగాను, తర్వాత ఏమో ఈ విఘ్నాలకి అధిపతిగాను ఆయన్ని పూజ చేస్తే ఇవేవి ఎవరిని బాధించవు. ఆయనని పూజించని వాడిని ఇబ్బంది పెడతాయి విఘ్నాలు. విఘ్న దేవతలను ఉంటారట కొంతమంది ప్రత్యేకంగా, వాళ్ళు ఏంటంటే పనిపాడు చేస్తారు. ఆ తర్వాత కాలంలో ఈయన విఘ్నాలకు అధిపతి అయిపోయాడు. ఆ రోజున అందరూ కలిసి ఆయన బోళ్ళంత భోజనాలు పెట్టి కుడుములు అపూపాలు అవి ఇవి పెడితే సాయంకాలం అవన్నీ తిని కొన్ని తన వాహనానికి ఇచ్చి మొత్తానికి ఎలాగో అలాగా వస్తున్నాడు. అమ్మా నాన్నని చూసి దండం పెట్టపోతే పొట్ట ఎత్తుగా వచ్చేసి బ్యాలెన్స్ కుదరక చాలా ఇబ్బంది పడుతుండేసరికల్లా చంద్రుడు ఎక్కడన్నాడు, శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు అతన్ని చూసి నవ్వేసరికల్లా ఆ నవ్విన నవ్వుకి అంటే ఆ చంద్రుడి చూపుకి ఈయన బొజ్జ పగిలిపోయిందట. పగిలి అందులో ఉన్న కుడువులు అవి దొర్లేసినాయిట అటు ఇటు. దాంతో ఆవిడ బోళ్ళ దుఃఖపడి, దుర్మార్గుడా నీ చూపు వల్లే నా పిల్లవాడు ఇట్లా అయిపోయాడు, దిష్టి తగిలింది కాబట్టి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపలిందల పాలైపోతారని శపించింది. ఇంతలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అందరూ వచ్చి ఇలా పొట్ట చీలిపోయిన వినాయకుడిని మళ్ళీ పొట్టను సరిచేసి నిలబెట్టి, అమ్మా చంద్రుడు నిరంతరం చూడబడేవాడు, ఆయన చూడకుండా ఎట్లా ఉంటారు మానవులు, పాపం నువ్వు నేను చూడకుండా ఉండగలం, దేవతలు చూడకుండా ఉండగలుగుతారు, మానవుల వశం కాదు. ఎందుకంటే మానవుల రాత్రికి అధినాయకుడు చంద్రుడు, పాపం వాళ్ళ వల్ల ఎట్లా అవుతుందమ్మా అంటే అప్పుడు ఈ గణపతిని ఎవరైతే పూజిస్తారో ఇది ఒక్కరోజు పెట్టి, సంవత్సరంలో ఒకరోజు, ఏ రోజునైతే వినాయకుడి బొజ్జ భగ్నం చేశాడో చంద్రుడు ఆ రోజున చంద్రుడిని చూడకూడదు అని నియమం ఏర్పరిచింది ఆవిడ. అయితే ఎవరైతే గణపతిని పూజిస్తారో వాళ్ళు చూసినా వాళ్ళకేమవ్వదు. ఆ మాట ఆవిడ చెప్పలా, ఆ రోజును చూడొద్దు అని చెప్పింది. తర్వాత కాలంలో తన మీద వచ్చిన నీలాపనిందని బాపుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన దీన్ని మార్చాడు, ఆ శాపాన్ని, పార్వతీదేవి శాపాన్ని ఎట్లా మార్చాడంటే, ఆ రోజు వినాయక చతుర్థి నేను వాళ్ళ పగలు చూడకుండా ఉన్నాడు, ఊరంతా చాటిచ్చాడు. పార్వతీదేవి శాపం ఉంది కాబట్టి ఎవరు చంద్రుడిని చూడకూడదు, పెందరాళే భోజనాలు చేసి పడుకోండి అన్నాడు. ఈయన ఏం చేశాడు, గోష్ఠానికి వెళ్ళి పాలు పితికాడు, పాలు తీయటానికి పాలల్లో చంద్రబింబాన్ని చూసేశాడు. అందుకని ఆయన ఏం చేశాడు, దానివల్ల ఆయనకి సత్రాజిత్తు శమంతకమణిని అపహరించిన ఇది ఆయన నీలాపనింద ఆయన మీద పడింది. ఆ తర్వాత అందరు అడిగారు, అయ్యా నువ్వు సమర్థుడివి, భగవంతుడివి, సాక్షాత్ భగవంతుడివి, నువ్వు ఇట్లా నీ మీద వచ్చిన సమస్యను తీర్చుకున్నావు, మాబోటి వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే, అప్పుడు ఎవరైతే విఘ్నేశ్వర పూజ చేస్తారో ఆ కథ విని అక్షింతలు తల మీద చల్లుకున్న వాడికి పార్వతీదేవి శాపం ఫలించదు అని ఆయన ఆ శాపాన్ని కొంచెం టర్నింగ్ చేశాడనమాట. మానవుల కోసం ఆయన మానవుడిగా పుట్టడం వల్ల మనకు మేలు జరిగిందనమాట. అట్లా ఈ కథను విని తల మీద అక్షింతలు ధరిస్తే విఘ్నాలు తొలుగుతాయని, ఆ రోజు రాత్రి చంద్రుడిని చూసినా కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తారు. మనం ఏటా చెప్పుకునే కథే. అవునండి. కానీ ఒకసారి ఆ కథ చెప్పుకుంటే కొంచెం సంతోషంగా ఉంటుంది, మనకి బాగుంది అనిపిస్తుంది. పూజ చేసుకోవాలి, కథ వినాలి. ఇది కథ వినటం చాలా ప్రత్యేకం. వినాయక చవితి పూజలో 9 రోజులు చేసుకుంటారు. కొంతమంది 5వ రోజునే వినాయకుడిని నిమజ్జనం చేసేస్తారు. కొంతమంది 9 రోజులు ఉంచుకొని నవరాత్రులు చేసి 9వ రోజు తర్వాత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. అయితే ఈ నవరాత్రి పూజకి రోజుకొక వేషం వేయటము అవి ఉండవు. ఎక్కడ మనం దసరా నవరాత్రులు చేస్తాం, శరన్నవరాత్రులు అలంకరణ ఉంటుంది. ఇక్కడ రోజుకొక అలంకారం ఏమి ఉండదు, రోజుకొక ప్రసాదం చేసుకుంటాం. ప్రతిరోజు అదే గణపతి పూజ, 9 రోజులు అర్చన ప్రధానం, అంతే, అవతారాలు ఏమీ లేవు, అదే గణపతి కానీ అర్చన ప్రధానం కాబట్టి 9 రోజులు అర్చించి 10వ రోజున నిమజ్జనం చేయటం ఒక విధి, అలవాటు. 3వ రోజున చేయొచ్చు, 5వ రోజున కూడా చేయొచ్చు, 7వ రోజున పనికిరాదు, 9 రోజులు అయ్యాక చేయొచ్చు అన్నమాట. 9వ రోజు పూజ చేశాక నిమజ్జనానికి తీసుకెళ్ళిపోవచ్చు. ఎవరెవరి అలవాట్లు అవకాశాలు ఇబ్బందులు లేకుండా ఇంట్లో ఉంటే ఉంచుకోవచ్చు, 9 రోజులు చేసుకోవచ్చు నవరాత్రులు. రోజు సాయంకాలం అయ్యేసరికి పొద్దుటిపూట చేయరు, మామూలుగా పొద్దున్న దీపం పెట్టి ఊరుకుని సాయంకాలం చక్కగా పూర్తిగా పూజ చేసుకుని ఏదైనా ఒక నైవేద్యం చేసి చక్కగా హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకోవటం. మన విధానాన్ని మన అలవాటుని బట్టి చక్కగా చేసుకోవచ్చు. గణపతి చవితిని తప్పకుండా ఆచరించాల్సినటువంటి పర్వదినాల్లో గణేష్ చతుర్థి ముఖ్యమైనది. అవునండి. ఈ గణపతిని ఆరాధించడం వల్ల ఏంటంటే జ్ఞాన వృద్ధి, బుద్ధికి కుదురొస్తుంది, పిల్లలకి విద్య వస్తుంది. మనం జీవితంలో చేయబడే ప్రతి పనికి ఆయన అడ్డం కాకుండా ఉంటాడు. అంటే ఆయన కాదు, వచ్చే రకరకాల అడ్డంకులకి ఆయన అడ్డంగా ఉంటాడు వాటికి. అందుచేత మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే మనకి గణపతి పూజ చాలా ముఖ్యమైనదని ఇది మనకు అలవర్చి ఉంచారు. దాన్ని మానకుండా చిన్నెత్తునైనా
బోల్డ్ ప్రసాదాలు చేయవు, చాలా పత్రి తెచ్చుకోలేవు, కొద్దిగా తెచ్చుకో. వాకిట్లో గరికి దొరుకుతుంది, దుర్వాయుగ్మ 4 గరికి పోచలు తెచ్చుకోండి, 2 తులసి దళాలు పెట్టుకోండి, అవి దొరికేస్తాయి సులువుగా. అవునవును. అంత మాత్రంతోటైనా పూజ చేసి కొద్దిగా అంత ఉండ్రాళ్ళు పచ్చి చలిమిడైనా సరే పెట్టి గణపతి పూజ చేసుకోండి. మట్టి వినాయకుడిని మాత్రమే పూజించండి గణేష చతుర్థికి. తప్పకుండా. ఇదే మన స్లోగన్, ఓన్లీ మట్టి వినాయకుడు. ఈ మట్టి వినాయకుడిని పార్వతీదేవి కూడా పూజించిందని చెప్పబడే కథలు కూడా ఉన్నాయి. ఆహా. పార్థివ గణపతి అంటాడు. పార్థివ గణపతి అంటే మట్టి గణపతి. పార్వతీదేవి కూడా పూజించారు. పార్థివ గణపతినే పూజించారు. కాబట్టి తప్పకుండా ఈ అంటే వినాయకుడు భూ సంబంధమైన వాడు. ఆయన యొక్క పద్ధతే భూ సంబంధమైంది. అంచేత మట్టి వినాయకుడిని పూజిస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. రంగులు రంగులుగా ఉంటే బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది, ఫోటో తీసుకోవడానికి బాగానే ఉంటుంది. అది ఏ మట్టిలోనూ కలవని పదార్థంతో చేసిన వాటిని కాకుండా మళ్ళీ మట్టిలోనే కలిసేటట్టుగా ఉండేదాన్ని పూజ చేసుకుంటేనే ఫలితం మంచిది. తప్పకుండా రమ్మగారు. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ జయ. నమస్తే.